గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్గా మహేష్ వారణాసి సినిమా ఈవెంట్లో రాజమౌళి చేసిన కొన్ని కామెంట్స్ వల్ల ఆయన ఎప్పుడూ లేని విధంగా సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్గా మారారు. ముఖ్యంగా దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, భార్య రమా రాజమౌళి హనుమాన్ను నమ్ముతారు, కానీ ఇలానైనా జరిగేది అని వారణాసి గ్లింప్స్ లేట్ అవ్వడంపై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం చిలికి గాలివాన అయినట్టు ఇప్పుడు ఏకంగా కేసు పెట్టే స్థాయికి వెళ్ళింది. వారణాసి ఈవెంట్లో హనుమంతుడి మీద రాజమౌళి చేసిన వ్యాఖ్యలకు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని రాష్ట్రీయ వానరసేన సంఘం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. దీనికి రాజమౌళి వివరణ ఇవ్వాల్సిందే అని వారు కోరుతున్నారు. అయితే వారణాసి ఈవెంట్లో రాజమౌళి కేవలం తన గ్లింప్స్ లేట్ అయిందన్న రీజన్తో ఆయన అలా మాట్లాడారే తప్ప నిజంగానే ఆయనకు నమ్మకం లేదన్నట్టు కాదు. ఆ టైంలో రాజమౌళి ఎంతో అప్సెట్ అయ్యి ఎమోషనల్ అయ్యారు, అందుకే అలా మాట్లాడాడు అంతే. అయితే ఆ కామెంట్స్ని పట్టుకుని రాజమౌళి మీద ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. దేవుడంటే నమ్మకం లేని రాజమౌళి దేవుడి సినిమాలు ఎందుకు చేస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే రాజమౌళి ఎప్పుడూ లేని విధంగా వారణాసి ఈవెంట్ స్పీచ్తో కొంత నెగిటివిటీ తెచ్చుకున్నాడని చెప్పొచ్చు. అయితే రాజమౌళి కామెంట్స్ని ట్రోల్ చేస్తున్న వారు కొందరైతే రాష్ట్రీయ వానరసేన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. మరి ఈ విషయంపై రాజమౌళి నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది చూడాలి. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి RRR వరకు తన ప్రతి యాక్టివిటీ చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్న రాజమౌళి ఇలా వారణాసి ఈవెంట్లో ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం ఆశ్చర్యకరంగా ఉంది. మరి జక్కన్ని విషయాలపై ఎలా స్పందిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.